మనకి ఎక్కువ లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో పాటు ఏజ్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రధానంగా చూస్తాము. దాంట్లో ఎక్కువగా మనం చూసేది ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాపులు సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత చీల మండలము వాపు రావడము, దానివల్ల నొప్పులు కలగడం అనేది కామన్గా చూస్తుంటాము. దీంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ అనేవి, ఆస్టియో ఆర్థరైటిస్ ప్రధానంగా మనకు బోన్స్ యొక్క అరుగుదల ఉండడం వల్ల దానివల్ల నొప్పులు డెవలప్ అయ్యి జాయింట్స్లలో వీక్నెస్ వల్ల మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొన్ని ఇన్ఫెక్షన్ రేంజెస్ పెరిగి తర్వాత ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు కొంచెం తగ్గడం, జాయింట్స్ మధ్యలో ఉన్న గుజ్జు తగ్గడం వల్ల మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతాయి. మనకు చీలమండలం దగ్గర కొందరికి వాపు వచ్చి బోన్ గ్రోత్ కూడా అక్కడ పెరిగి మనకు చీలమండలం నొప్పి అనేవి ప్రధానంగా స్టార్ట్ అవుతాయి. ఇవి ఎక్కువ మనము ఏజ్ రిలేటెడ్గా వచ్చే డిసీజుల్లో ఎక్కువ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. దీంట్లో మనకు కొందరికి వైరల్ ఫీవర్ వచ్చి కూడా జాయింట్ పెయిన్స్ అనేవి డెవలప్ అయితే ఇవి వైరల్ ఆర్థరైటిస్ అంటారు. దీంతో పాటు మనకి ఎక్కువ కండరాల బలహీనత ఒకటి, తిమ్మిర్లు ఒకటి కూడా దీంతో పాటు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. దీనివల్ల తొందరగా అలసిపోవడము, ఎక్కువ దూరం నడిస్తే నొప్పులు రావడము, జాయింట్ పెయిన్స్ తో పాటు వాపు రావడము, అక్కడ ఉన్న పర్టికులర్ ఏరియాలో వాపు రావడము, దాంతో పాటు కొందరికి జ్వరం రావడం కూడా జరుగుతాయి. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ హై గ్రేడ్ ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ చీలమండలం ఇట్లాంటి వాపులు వచ్చినప్పుడు కొందరికి ఫీవర్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి గాయాలు తగిలిన తర్వాత కూడా ఈ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లం కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో ప్రధానంగా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఈ చీలమండలం నొప్పి కానీ ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఎక్కువ మనం నొప్పుల గోళీలు ప్రధానంగా ఎక్కువ వాడతారు. రోజుకు 3 సార్లు 4 సార్లు నొప్పుల గోళీలు వాడుకొని దాంతోనే మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నొప్పుల గోళీలు వాడకుండా మనం ఆ వాపును తగ్గించుకొని కంపల్సరీ ఆ నొప్పిని తగ్గించుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా కంపల్సరీ హోమియోపతిలో అనేది మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఈ నొప్పిల గోళీలు అవసరం అయితే ఎప్పటికీ రాదు. ఉన్న లైఫ్ స్టైల్ డిజార్డర్లతో పాటు మనకు ఉన్న బీపీ కానీ షుగర్ ఉన్న వాళ్ళకైతే బాగా సతాయిస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ షుగర్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే తీసుకోవద్దు, తర్వాత నాన్ వెజ్ తీసుకోవద్దు. దీనివల్ల కొందరికి జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం మనము డైట్ కనుక ప్లాన్ చేసుకొని మన నొప్పుల గోళీలు తగ్గించుకొని మనం క్రమక్రమంగా హోమియోపతి మందు వాడుకోవడం వల్ల మొత్తము నొప్పులు తగ్గి మన పని మనం చేసుకునేటట్టు మళ్ళీ రిపీటెడ్గా రాకుండా జాయింట్ పెయిన్స్ అనేవి మనకు ముందు లైఫ్లో కూడా ముందు జాయింట్ పెయిన్స్ రిపీటెడ్ రాకుండా మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఖచ్చితమైన ఫలితాలు, ఖచ్చితమైన రిజల్ట్స్ నొప్పి తగ్గి మనం అయితే చేసుకోవచ్చు.